భారత వ్యవసాయ రంగాన్ని గత 10 సంవత్సరాల మోడీ పాలనలో చూసినట్లయితే ఎన్నో రకాల అబద్దాలు వ్యవసాయ రంగానికి రైతాంగానికి చెప్పి నెరవేర్చలేదు. అవన్నిటిలో అతి ముఖ్యమైన విషయం మాత్రమే ఈరోజు నేను రైతాంగం ముందు ఉంచుతాను. మద్దతు ధర పంటలకు అనేది చాలా ముఖ్యమైనది. మోడీ గారు బీజేపీ యొక్క మేనిఫెస్టోలో 2014లో కానీ 18లో కానీ డాక్టర్ స్వామినాథన్ సిఫార్సు మేరకు ఉత్పత్తి ఖర్చుపై 50% కలిపి మద్దతు ధర ఇస్తామని చెప్పి ఇటీవల గత కొన్ని సందర్భాలలో పత్రికా ప్రకటనలో మేము స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు మద్దతు ధర ఇస్తున్నాము, 50% ఖర్చు మీద అధికం చేసి ఇస్తున్నామని చెప్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధము. మద్దతు ధర విషయంలో రైతులను పూర్తిగా మోడీ ప్రభుత్వం మోసం చేసింది. ఏ విధంగా చేశాదంటే ఖర్చును తగ్గించి స్వామినాథన్ చెప్పింది C2 ఖర్చు మీద 50% కలిపి మద్దతు ధర ఇస్తామన్నారు. కానీ వీళ్ళు ఖర్చుని 60% ఖర్చును తగ్గించి ఆ తగ్గించిన ఖర్చు మీద 50% పెంచి మద్దతు ధర ఇచ్చి దీన్ని 50% కాస్ట్ ప్రొడక్షన్ మీద ఇస్తున్నామని చెప్పడం రైతులను స్పష్టంగా పరోక్షంగా ప్రత్యక్షంగా మోసం చేసినట్టు అవుతుంది. ఈ విధంగా రైతులను పదే మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు రైతుల ఆదాయము రెట్టింపు చేస్తున్నాడు, కానీ రెట్టింపు కాదు కదా, నానాటికి తగ్గిపోతున్నది.